నమస్తే నేను ప్రియ వార్తలోని ముఖ్యాంశాలు. ముద్దనూరు ఎంపీపీ ఎన్నికకు తగిన భద్రత ఇవ్వండి. ఎస్పీని కలిసి వినతి పత్రం అందించిన వైసీపీ నాయకులు. ఇండిగో విమాన సంస్థపై చర్యలు తీసుకోండి. తక్షణమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. రాచమల్లు డిమాండ్. రాజంపేట జిల్లా ఏర్పాటు కోసం ఉధృతమవుతున్న ఆందోళనలు. విద్యార్థులతో రాజంపేటలో భారీ ఆందోళన. కడప జిల్లా ముద్దునూరు మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు సంబంధించి తగిన బందోబస్తు ఇవ్వాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు కడప నగరం అని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో గొడవలు జరిగిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ తగిన భద్రతను ఇచ్చి ప్రజలలో నమ్మకం పెరిగేలా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపకుండా చూసేందుకు గొడవలు చేసే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డిలు కోరారు. ఎంపీ గారు వస్తారు, రామసుబ్బారెడ్డి వస్తారు, అందరూ కూడా మాట్లాడుకోండి. బాగా గట్టిగా నిలబడినారు వీళ్ళని చెప్తాను. చెప్పాలా భవిష్యత్తులో కూడా బాగా చదువుకుని ఏదైనా అవకాశం. ముద్దనూరు మండల ప్రజా పరిషత్కు సంబంధించి మండల ప్రెసిడెంటు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా ఆబ్సెంట్ అయినారని చెప్పేసి ఆయనను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో ఉన్న వాళ్ళను డిస్క్వాలిఫై చేసేసి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో 9 నెలల కాలం ఉంది. 9 నెలల కాలానికి మళ్ళీ ఈ నోటిఫికేషను ఇవ్వడమే దౌర్భాగ్యం. సో అదే కాకుండా ఎందుకంటే అది అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి వాళ్ళను తిమ్మిని బొమ్మిని చేసే కార్యక్రమం చేయాలి, ఎట్లయినా ముద్దనూరు మండలాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పేసి ఊహతోటి వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏదైతే ఊహించారో దానికి విరుద్ధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మేమంతా ఉన్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే మరి పోయేటప్పుడో లేకపోతే ఉంటే ఎలక్షన్లో పాల్గొనేటప్పుడో లేకపోతే ఎలక్షన్లో లోపలనో మ్యానిపులేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దానికి అక్కడ బందోబస్తు పోలీసుకు సంబంధించి బందోబస్తు పెట్టండి, మాకు సెక్యూరిటీని ఇవ్వండి అని చెప్పేసి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు 6 మంది, అది 10 మంది ఎంపీటీసీలు దాంట్లో ఆ మండలంలో ఉన్నారు. అవుట్ ఆఫ్ 10 6 ఇక్కడ మన ముందరనే కనపడుతున్నారు అన్నమాట. సో తప్పకుండా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఎస్పీ గారు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ ప్రభుత్వం అయితేనేమి, అక్కడున్న ఎమ్మెల్యే అయితేనేమి
వీళ్ళందరూ కూడా అరాచకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఏది ఏమైతేనేమి చేసి కైవసం చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవడం నిజంగా దుర్మార్గం. సో తప్పకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొనే కార్యక్రమం చేస్తాం. తర్వాత మా ఎమ్మెల్సీ గారు రామసుబ్బారెడ్డి గారు అక్కడే ఉంటారు. తప్పకుండా ఇవన్నీ కూడా జరగకోకుండా చూసే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. నిజం ఏదైతే అది గెలుస్తుంది, న్యాయం ఏదైతే అది గెలుస్తుంది, ధర్మం ఏదైతే అది గెలుస్తుంది అని చెప్పేసి మేమైతే భావిస్తామన్నమాట. థ్యాంక్ యూ. ఎంపీపీ ప్రెసిడెంట్ను గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంపీపీ ప్రెసిడెంట్ను ఎన్నుకునేదానికి ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 11వ తారీఖు ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నిక సజావుగా జరిగే విధంగా ఎక్కడ దౌర్జన్యాలు, ఆటంకాలు, కిడ్నాపులు కానీ, అదేవిధంగా పోలింగ్ బూత్లు కూడా మనం గతంలో చూసాం. ప్రొద్దుటూరు ఎన్నికలో ఒక చిన్న ఎలక్షన్కి కూడా కూటమి ప్రభుత్వంలో ఐడి కార్డు ఒకరు ఒరిజినల్గా ఉన్నా కూడా డూప్లికేట్ మెంబర్స్ వచ్చి ఓటేసే ప్రయత్నం చేస్తే మనం చూసాం. అలాంటి సంఘటనలు ఏమి జరగకుండా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, ఎక్కడ దౌర్జన్యం కానీ, గొడవలు కానీ, అదేవిధంగా మెంబర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా అవకాశం కల్పించేదానికి లా అండ్ ఆర్డర్ పరంగా చర్యలు తీసుకోవాలా కఠినంగా. ఎందుకంటే ఈ మెంబర్స్ ఇంటి నుంచి రావాలన్నా కూడా వాళ్ళు వచ్చే ప్రదేశంలో కూడా ఆటంకం కలిగించి ఆ ఎన్నికకు రాకుండా చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. గొడవలు చేస్తూ ఉన్నారు. గొడవలు జరుగుతాయనేటువంటి అనుమానం పూర్తిగా ఉంది. ఎందుకంటే మెంబర్స్ ఇళ్ళ దగ్గరికి మీరు చూశారు కదా, 5 మంది మెంబర్సు మహిళలే, ఎంపీటీసీ మెంబర్సు. ఒక్కరు పెద్ద ఆయన ఉన్నాడు. అందరూ మహిళల దగ్గర ఇళ్ళకు కూడా వెళ్ళి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాను. తప్పకుండా వాళ్ళు గొడవలు చేసి అక్రమ పద్ధతిలో, అప్రజాస్వామిక పద్ధతిలో ఏ విధంగా అయినా కూడా ఎంపీపీ ప్రెసిడెంట్ను కైవసం చేసుకోవాలని చెప్పి కూటమి నాయకులు కానీ అందరూ కూడా, ఆదినారాయణ రెడ్డి సహా అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దౌర్జన్యాలు ఆపాలా. మహిళా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అదే దీంట్లో ఒక పెద్ద ఆయన యేసోబ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ 6 మంది ఎంపీటీసీ మెంబర్సు, ముద్దునూరు మండలానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే విధంగా, ఎక్కడ వాళ్ళు ఓటింగ్కి వెళ్ళే దాంట్లో ఎక్కడ ఆటంకం కలిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. గత కొద్ది రోజులుగా ఇండిగో విమాన సంస్థ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పట్టించుకోకపోవడం దారుణమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 రోజులుగా ప్రైవేట్ విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా అధ్వానంగా తయారయ్యాయి. ఇండిగో విమానం సంస్థ వారు చెప్పింది వేదం అనే విధంగా ఉన్నారని, టికెట్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అన్నారు. 10,000 రూపాయలు ఉన్న టికెట్ ధరను 1,00,000 రూపాయలు పెంచినా కనీసం కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దేశ ప్రజలు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించకపోవడం బాధాకరమని, ఈ ఘటనను నిరసిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం. ఇందులో మనం బాధపడాల్సింది, సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం, మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం. ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి, ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే కనుక ఈ తప్పుకు కారణం ఏంది అంటే, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే అర్హతను కల్పించడం. ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా 60 నుంచి 70% విమానాలు వాళ్ళు నడుపుతున్నారు, దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా. ఒక 30% 40% మాత్రమే టాటా కంపెనీలో మరొకటో నడుపుతూ ఉన్నాయి. ఈ ప్రైవేటు ఫరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడిందో ఒకసారి గమనించండి ప్రజలారా. ప్రభుత్వం విమానాలను నడుపుతూ ఉంటే సమస్య లేదు, లేదా పలు సంస్థలకు ప్రభుత్వం కానీ అప్పజెప్పింటే గన ఇంత ఇబ్బంది లేదు. ప్రభుత్వం నడపకపోవడము,
ఒక సంస్థకే 70% విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంత అసౌకర్యానికి గురవుతున్నారంటే ఈరోజు 10 రోజులైంది ఇప్పటికి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా, బొంబాయి పోవాలన్నా, ఇంకో చోటికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం. ఈ ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన ప్రొద్దుటూరు బస్టాండ్ మాదిరి ఉంది. ప్రొద్దుటూరు బస్టాండో, మైదుకూరు బస్టాండో మేలు. ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో, లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను, ఆ బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా. మన ఒక మహిళ ఆవేదన అయితే అసలు అది ఎవరైనా గుండెలు పిండేస్తుంది. వేరే దేశంలో భర్త చనిపోయినాడు, ఆ భర్తను శవపేటికలు పెట్టుకొని ఇండియాకి తీసుకొస్తుంది. ఇండియాకి వచ్చిన తర్వాత మరొక విమానం మారాలా, ఇక్కడి వరకు వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత విమానం మారడానికి 2 రోజులు ఆగిపోతే ఏంది ఆమె పరిస్థితి? ఎంత అన్యాయం! ఇంకా దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో చూసినాం, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడానికి ఇబ్బంది అయిపోయి ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. ఒక ఊరిలో బంధువులు, తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక ఊరిలో, ముహూర్తం దాటిపోకూడదు రాలేమని చెప్పి ఆన్లైన్లో వివాహాలు, శవపేటికలలో భర్తల యొక్క మృతదేహాలు, రోజులు తరబడి ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాసే విధానం. కొన్ని లక్షల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది. దీనంతటికీ కారణం ఇండిగో సంస్థకు మాత్రమే, ప్రైవేటు సంస్థకు మాత్రమే విమానాలన్నీ దేశీయ విమానాలు నడపడానికి కావాల్సిన స్థితి కల్పించడం. తక్కువ మంది పైలట్లతో, తక్కువ మంది ఆఫీస్ సిబ్బందితో ఎక్కువ విమానాలను, ఎక్కువ ట్రిప్పులను నడపడం వలన ఈ అసౌకర్యం జరుగుతుంది. కాబట్టి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీరు సిబ్బందిని పెంచండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెబితే మాకు కుదరదని చెప్పి వాళ్ళు మొండికేసి భీష్మించుకొని కూర్చొని ఈ పని చేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక సంస్థకి అప్పచెప్పడం, ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం వల్ల ఏమీ పీకలేక, సాధించలేక నోరు మూసుకొని ఉండి భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క విమాన శాఖ యొక్క పరువును, మర్యాదను తీసి ఆ మూల కూర్చోబెట్టింది. ఛార్జీలు ఎంత పెరిగినాయంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే మామూలుగా అయితే 5,000 నుంచి 10,000 ఉంటుంది. ఎక్కువ రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే కనుక 5,000, 6,000, 7,000 కూడా వస్తుంది. లేదంటే 10,000, 12,000 వస్తుంది. ఇప్పుడు ₹1,00,000 అంట. ఇది అన్నిటికీ కారణం. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు పరం చేయడం వలన, ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకే అప్పచెప్పడం వలన ఈ అసౌకర్యము. దీన్ని కట్ చేస్తే, సినిమాలో చెప్తారు కదా కట్ చేస్తే అని, ఈడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కూడా ఇట్లనే ఉంటుంది. సేమ్ ఇట్లనే ఉంటుంది. ఆడ కట్ చేస్తే ఇట్లనే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి ₹1,00,000 టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు ₹1,00,00,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ₹1,00,00,000. ఆడ ఎట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి. ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు. ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది. ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులవుతారు. ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు సాగుతుంది. నారాయణకిస్తే ఆడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్నీ, ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు. నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు? ఆడ ₹1,00,000 ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీటు ₹1,00,00,000 పెడతాడు. తక్కువ మంది పైలట్లతో నడిపినట్టు, తక్కువ మంది లెక్చరర్లతో, తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ద్రోహ చింతన. ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి, మెడికల్ కాలకు సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది. వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు. దేశంలో విమానాల యొక్క ప్రయాణ సౌకర్యానికి తీవ్రమైన ఇబ్బంది కలిగితే జాతీయ మీడియా ప్రశ్నిస్తే మనం సోషల్ మీడియాలో చూసినాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే, మా లోకేష్ బాబు డార్క్ రూమ్ లేకపోయినాడు, మానిటరింగ్ చేస్తున్నాడు, దాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నాడు, సమస్యలు పరిష్కరిస్తాడు అంటాడు. అసలు ఆ జాతీయ మీడియా ఆయనకు అర్థం కాలే. లోకేష్ బాబుకి ఏం సంబంధం ఉంది? భారతదేశ విమాన శాఖకు సంబంధించిన మంత్రికి లేని సంబంధం ఈయనకేం సంబంధం ఉంది? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి భారతదేశ విమాన శాఖకు సంబంధించిన సమస్య ఏ విధంగా పరిష్కరిస్తాడు? దూదేకినట్టు ఏకి పారేచ్చే జాతీయ మీడియా అన్నీ మూసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవరంధ్రాలు
దీన్నే నాకేమనిపిస్తుందంటే నేల మీద ఉండే సమస్యలు పరిష్కరించలే లోకేష్ బాబు. ఆయన శాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన సమస్యను నేల మీద ఉండే సమస్యలు పరిష్కరించలేని ఈ పెదమోగోడు గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట. ఇయే కదా గాలి మాటలంటే ఈ గాలి కూతలే మానుకోవాలి ఇల్లు. నేల వికలాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది అని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో జరిగిన వికలాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కడప జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చైతన్యరెడ్డి హాజరై వికలాంగుల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మంచి కార్యక్రమాలను వారికి వివరించారు. ఇలాంటి కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వారికి తాను ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వికలాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మేము ఎవరు 10 సంవత్సరాలు ప్రాణాలు విజయంలో పెట్టుకొని ఎప్పుడో మహానుభావుడు మాకు 99 నుంచి 2004 వరకు అత్యాచారాలు అయితేనే మానవంగాలు అయితేనే వాళ్ళు ఎంత ఉండగా ఈరోజు జాబ్ చేసుకుంటున్నారు. మన కోటేశ్వర తెలియజేయడం అనేది పెద్ద దగ్గరికి వెళ్ళడం అనేది కోటేశ్వర అన్న గారికి, మన చైర్మన్ గారికి వాళ్ళ తరఫున వెళ్తేనే ఇటువంటి వైద్యాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. రోస్టర్ అనేది కూడా రోస్టర్ పాయింట్ అనేది కూడా ఉద్యోగాలు త్వరలో మనకి ఇప్పుడు 2022లో అయితే సింగారెడ్డి అన్నారు గారు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ న్యాయం చేయలేదు. చేసిందిరా అది ఏదైనా ఉంటుంటే ఒక తెలుగుదేశం పార్టీ మొన్నటికి వస్తే కనుక మనకు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారి గారు కూడా ఏడి కృష్ణకిషోర్ గారు కూడా మన దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జిల్లా వల్ల అనేది కూడా విడుదల చేయడం జరిగింది. అధికారులు అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన చైర్మన్ గారు అయితేనేమి, మన సీనియర్ నాయకులైనటువంటి మన ప్రతిభావంతుల దినోత్సవం ఈ నెల 3వ తేదీ అయినప్పటికీ ప్రతి చోట జరుపుతూ ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపడానికి మా విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణ స్వామి గారు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వర అన్న గారు వీళ్ళందరూ కూడా ఈ కడపకు వచ్చున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ విభిన్న ప్రతిభావంతుల హక్కులను, సమాన అవకాశాలను, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఏవైతే అంశాలు డిస్కస్ చేయాలో అవన్నీ డిస్కస్ చేస్తూ అవన్నీ కూడా సాధ్యపడేలా, అవన్నీ కూడా అమల్లోకి తెచ్చేలాగా డిస్కస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టున్నారు. అవన్నీ చేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కూటమి ప్రభుత్వం తరఫున ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు 7 వరాల రూపంలో. అవన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ దాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి ఏదైతే టిట్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లు ఇప్పించడం కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు ఒకవేళ ఎక్కడైనా గెలవకపోయినా కోఆప్షన్ మెంబర్లు ఇచ్చేలాగా కానీ, ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, విభిన్న గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి శాప్ తరఫున కూడా వాళ్ళకి అవకాశం కల్పించేటట్టు కానీ, రుణాలు ఇప్పించేటట్టుగా, సబ్సిడీ రుణాలు ఇప్పించేటట్టుగా కూడా ఈ దాంట్లోనే ఉన్నాయి. దివ్యాంగుల భవనం ఒకటి, అలాగే బాపట్లలో డిగ్రీ కాలేజు, విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా సహాయపడారో దానికి అందరినీ కూడా ప్రతినిత్యం సహాయంగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో
చాలా డిస్కస్ చేశారు, చాలా కష్టాలు వాళ్ళకి చెప్పినారు. ఏదైతే ఫేక్ పెన్షన్లు తీసుకొని అర్హత లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు అనుభవిస్తూ ఉన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం సాధన కోసం రాజంపేట ఈరోజు విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీ పట్టణ వ్యాప్తంగా కలకలం రేపింది. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నుండి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగి అక్కడ వేలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు. విద్యార్థుల హక్కు కోసం విద్యార్థులంతా ఒకే వేదికపై నిలబడడంతో రాజంపేట మొత్తం కొద్దిసేపు పూర్తిగా స్తంభించి రోడ్లన్నీ విద్యార్థుల నినాదాలతో మారుమ్రోగాయి. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు గట్టిగా నినాదాలు చేయడంతో అక్కడి వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శాంతియుతంగా సాగిన ర్యాలీ స్థానిక ప్రజల్లో కూడా చైతన్యం నింపింది. ఈ అద్భుత ఐక్యత విద్యార్థుల ఉత్సాహం రాజంపేట పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసి జిల్లా సాధన ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తుంది. అన్ని వసతులున్న రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. కావాలి కావాలి మన రాజంపేట అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. నీటి వ్యవస్థ మరియు రైల్వే అన్ని సౌకర్యాలు మరియు ఉన్నాయి కాబట్టి బస్ స్టాండ్ అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దేశంలో విమానాశ్రయాలలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు నాగార్జున రెడ్డి విమర్శించారు. విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అనేక మంది వేలాది ప్రయాణికులు విమానాలలో సకాలంలో నడవకుండా ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యొక్క ఘటనపై వారి యొక్క వైఖరిని స్పష్టం చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మన రాష్ట్రానికి చెందినవాడు అయినా ఇంతవరకు కనీసం స్పందన తెలపకపోవడం బాధాకరమని అన్నారు. మార్కెట్లను తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్లో జనాలు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు ప్రయాణించాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, డిలే అని చెప్పి వచ్చి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు భయభ్రాంతులై టెన్షన్తో అక్కడ ఒకరినొకరు గొడవలు పడడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడడము. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటిది. వాళ్ళు కూడా అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ అంతా ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లలో నెలకొనింది. ఇది ఏదో ఒక ఎయిర్పోర్టో 2 ఎయిర్పోర్ట్లో కాదు, మొత్తం యావత్ భారతదేశం అంతా. ఎందుకంటే యావత్ భారతదేశం ఒక ఇండిగో అనేటువంటిదే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ఎయిర్లైన్స్ సంస్థ. దాదాపు 2000కు పైన విమానాలతో మొత్తం దేశవ్యాప్తంగా రవాణాను నడుపుతూ ఉంది. దాని తర్వాత ఎయిర్ ఇండియా ఏదో 1000తో నడుస్తూ ఉంది. అంత మేజర్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్లో మేజర్ వ్యవస్థ అయినటువంటి ఇండిగోనే ఈరోజు ఇబ్బంది పడే సిచ్యువేషను మన
తీసుకొచ్చారో మరి కల్పించారో కూడా తెలియదు. ఎందుకు ఈ విధంగా జరుగుతాం? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎయిర్ ఇండియాలో చూసాము, అది గవర్నమెంట్ ఆధీనంలో ఒక సంక్షోభంలోకి తీసుకొచ్చి తీరా దాన్ని ఒక ప్రైవేట్కు కట్టబెట్టడం జరిగింది, టాటా గ్రూప్కి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇండిగోలో కూడా ఈ సంక్షోభం మరి ఎవరికి లాభం చేకూర్చేదానికో ఎవరికి నష్టం చేకూర్చేదానికో ఆ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే ఇంతకుముందు కూడా రాష్ట్రంలో ఫార్మాసిస్ట్ హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ ఫార్మాసిస్ట్ జేఏసీ నేతలను త్వరలో జరగబోయే ఎన్నికలలో గెలిపించాలి అని సంబంధిత నాయకులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించి వారి అభ్యర్థత్వాన్ని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా జేఏసీ రూపంలో ఏర్పడి ఫార్మాసిస్ట్ సమస్యల కోసం పోరాడుతున్న తమను గెలిపించాలి అంటూ రాష్ట్రంలో మెడికల్ దుకాణాలలో ఫార్మాసిస్ట్ చదివిన వారికి కాకుండా తక్కువ జీతానికి ఎలాంటి చదువు చదవని వారిని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే విధంగా తాము పోరాడతామని, అంతేకాకుండా మెడికల్ దుకాణాల యజమానుల హక్కుల సాధనకే కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఫార్మసీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాము. నా సీరియల్ నెంబర్ 10. నా మిత్రులు 6, 14, 27, 28, 32 వరుస సంఖ్యల్లో ఏపీ ఫార్మాలో ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, అంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో గత 16 ఏళ్ల క్రితం ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత దాదాపు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 దుండగులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. మరొకరు మైనర్ను జునైనల్కు పంపారు. సుమారు 10 లక్షల విలువైన 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప 1 టౌన్ పిఎస్లో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు నమోదైన బైక్ దొంగతనం కేసులలో రికవరీ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడపకు చెందిన సయ్యద్ గౌస్ బాషా, షేక్ మహబూబ్ బాషాలను పోలీసులు అరెస్ట్ చేయగా వేల్పుల నరేంద్ర పరారీలో ఉన్నాడు. చోరీల నియంత్రణకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని, వాటి వల్ల నేరస్తులను అదుపు చేయడమే కాక నేరాలు జరగకుండా నిరోధించవచ్చన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచామని, అత్యాధునిక సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి మార్చ్ టు డిసెంబర్ కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చాలామంది 2 వీలర్ థెఫ్ట్స్. నాట్ జస్ట్ కడప 1 టౌన్, చిన్న చౌక్, రిమ్స్, 2 టౌన్ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయి. కడప 1 టౌన్ స్టేషన్ టీమ్స్ ఒక మంచి డిటెక్షన్ చేశారు. 10 మంది బైక్ ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ 10 lakh వరకు ఈ బైక్ కాస్ట్ ఉంది. దీంట్లో 2 అక్యూజ్డ్, గౌస్ బాషా 27 years అండ్ షేక్ మహబూబ్ బాషా 20 years, ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే ఎస్టీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం.